హలో ఎవ్రీవన్, ఐ యామ్ ప్రవళిక అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాల్విఫిక్. ఇవాళ మన టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ నేతి బెల్లం మినప సున్నుండలండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్దీ కూడా. ఇంట్లోనే మనం చక్కగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఇవాళ వీడియోలో నేను మీకు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కమెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మన నేతి బెల్లం మినప సున్నుండలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో 1 కప్పు వరకు మినపప్పు తీసుకుంటున్నాను. నేను ఇక్కడ నార్మల్ మినపప్పే తీసుకున్నానండి. మీరు కావాలి అంటే పొట్టుతో ఉన్న మినపప్పును కూడా తీసుకోవచ్చు. ఇంకా పొట్టు మినపప్పు అయితే మనకి టేస్ట్ అనేది చక్కగా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఈ విధంగా మినపప్పుని పచ్చివాసన పోయినంత వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవ్వడానికి మనకి ఒక 8 to 10 minutes టైం అయితే పడుతుందండి. ఈ విధంగా కలుపుతూ పప్పు ఫ్రై చేసుకోవడం వల్ల మనకి మినపప్పు అనేది ఈవెన్గా ఫ్రై అవుతుంది. మనకి పప్పు ఫ్రై అయిందని ఎలా తెలుస్తుంది అంటే జస్ట్ ఒక పప్పు తీసుకొని నోట్లో వేసుకుంటే ఆ పప్పు చాలా క్రిస్పీగా ఉండాలన్నమాట. ఆ విధంగా క్రిస్పీగా ఫ్రై అయిన మినపప్పు అంతటినీ కూడా మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చక్కగా ఆరబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిపోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఇక్కడ పప్పు అయితే చక్కగా చల్లారిపోయింది. ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం యాడ్ చేస్తున్నానండి. ఈ విధంగా బియ్యం యాడ్ చేయడం వల్ల మనకి సున్నుండలు అనేవి తినేటప్పుడు నోటికి అతుక్కుపోకుండా ఉంటాయి. ఈ విధంగా మనం కాస్త బరక్గా పౌడర్ లాగా చేసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నేను తీసుకున్న 1 కప్ మినపప్పుకి కూడా 1 కప్ బెల్లం తీసుకుంటున్నానండి. ఇది వచ్చేసి బకెట్ బెల్లం తీసుకుంటున్నాను. చక్కగా తురుముకొని అందులో వేసేసుకొని పిండి మొత్తానికి కూడా బెల్లాన్ని బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలండి. ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవడం వల్ల మనకి పిండికి బెల్లం మొత్తం పడుతుందన్నమాట. ఈ విధంగా ముద్ద కడితే ముద్దలాగా అవ్వాలి. ఇక్కడ నేను ఒక 1/2 కప్పు వరకు నెయ్యి తీసుకున్నానండి. నెయ్యి మొత్తాన్ని కూడా మనం ఒకేసారి పిండిలో వేసేస్తే నెయ్యి అంతటిని కూడా పిండి అబ్జర్బ్ చేసేసి మనకి నెయ్యి అనేది ఎక్కువగా పడుతుంది. సో అందుకని నేను గోరువెచ్చటి నెయ్యిని కొంచెం కొంచెంగా పిండి తీసుకొని వేసుకొని ఈ విధంగా నెయ్యి మొత్తాన్ని కూడా పిండికి బాగా రబ్ చేస్తూ మనకి కావాల్సిన సైజులో ఉండలు అనేవి ప్రిపేర్ చేసుకుంటే తక్కువగా నెయ్యి అనేది పడుతుందన్నమాట. చూస్తున్నారు కదా, మనకి ఇదే విధంగా గోరువెచ్చగా ఉన్న నెయ్యిని మాత్రమే మనం పిండికి బాగా రబ్ చేస్తూ పిండి మొత్తాన్ని కూడా కలుపుతూ ఈ విధంగా ఉండలాగా చుట్టుకోవాలి. నెయ్యి మాత్రం ఖచ్చితంగా గోరువెచ్చగా ఉండాలండి. మీరు ఉండలు చేసేటప్పుడు మళ్ళీ చల్లగా అయిపోతే నెయ్యిని మళ్ళీ కొంచెం వేడి చేసి ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేసుకోవాలన్నమాట. నేను తీసుకున్న 1/2 కప్పు గీలోని ఇంకా ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అయితే మిగిలిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా మనకి సున్నుండలు అనేవి ప్రిపేర్ అయిపోయి చాలా టేస్టీగా ఉన్నాయండి. అండ్ చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చాయన్నమాట. మనం నెయ్యి పిండికి రబ్ చేస్తూ కలుపుతూ ఉండ చేయడం వల్ల మనకి పిండికి నెయ్యి అనేది చక్కగా పడుతుందన్నమాట. చూసారు కదా, మనం తక్కువగా నెయ్యి వేసినా సరే మనకి సున్నుండ చక్కగా నెయ్యి అనేది అబ్జర్బ్ చేసుకుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.